తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఫెయిల్ అయ్యారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలీ 9 రోజులైనా కూడా సీఎం వెళ్లకపోవడం దారుణమన్నారు. తన కేబినెట్లోని ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసుకోలేని అసమర్థుడిగా రేవంత్ నిలిచిపోయాడని విమర్శించారు. బీసీ లెక్కలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి బీసీ వాయిస్ వినిపిస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్సీని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పాలని రఘునందన్ రావు నిలదీశారు. ఒక ఎమ్మెల్యే అంటాడు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే, మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రేపు రాజీనామా చేసి పారేస్తా అంటాడు. ఇగో ఇది నీ అడ్మినిస్ట్రేషన్. నువ్వు చేసిన కులగణన నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటు పెడతాడు పట్టపగలు. బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ. ఏది మీ సిద్ధాంతం? ఎటువైపోతుంది మీ పార్టీ? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా, మీరు దిగిపోతారా, మీరు ఆలోచించుకోండి. కానీ మీ చేతగానితనానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారి కేబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగుతారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్లు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి, అగర్ ఓవైసీ సాబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తే అంటాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్పాలంటే. ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు. ఇక్కడ 198 మందికి తెలుగే వస్తుంది, ఏదో 2% మందికి వస్తుంది కావచ్చు ఉర్దూ. తెలుగుని శాసనసభ నాయకుని ఉండి శాసనసభలో మాట్లాడేటందుకు ఏమో పోరాడాల ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు. అక్కడ ఓవైసీ సబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తూ. ఏంది, ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా? ఇదా నీ పరిపాలన? నువ్వు కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏం కేసు అన్నా? ఏసీబీ కేసు. ఏసీబీ కేసులో ఎందుకు రిమాండ్ చేస్తలేవన్నా? భయపడుతున్నావా? ఈడీ వచ్చి కాయిదాలు కొంచెమైంది, నీ దగ్గర లేవా ఇంకో కాయిదాలు? ఈడీ అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏ కోర్టు అన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏమన్నా ఇన్వెస్టిగేషన్ కాయిదాలు ఈడీ కొంచెమైంది, కిషన్ రెడ్డిని ఇప్పిమను. కిషన్ రెడ్డి ఇప్పితే నువ్వెందుకు, నీ ఏసీబీ ఎందుకు? నిన్ను తీసుకుపోయిన రోజు ఏసీబీ ఎట్లా తీసుకుపోయారో మర్చిపోయినావా? మరి ఇలా కేటీఆర్ వచ్చి మీ ఏసీబీ ఆఫీస్ ముంగట నిలబడి సవాల్ చేసిపోతే తోక ముడిస్తేవి. అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు, కేటీఆర్ చెప్తేనే పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని. ఇంకేం కావాలి సాక్ష్యం? ఇన్ని ఉంటే కూడా నువ్వు ఆయనను అరెస్ట్ చేయడం చేత కాదు. నీ పాలన నీకు చేతగాక, ప్రజలకు మేలు చేయడం నీకు చేతగాక నువ్వు వచ్చి మా మీద విరుచుకుపోవడం, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుని మీద విరుచుకుపోవడాన్ని భారతీయ జనతా పార్టీ